హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ మిగిలి ఉంటే దీనితోటే ఈ విధంగా 3 రకాల కుకీస్ని రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి 1.5 కప్పు మైదా పిండి, ఒక 4 స్పూన్లు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం చిటికెడు సాల్ట్ వేయడం వల్ల స్వీట్కు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/4 కప్పు, 1.5 మైదా తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు షుగర్ సిరప్ సరిపోతుంది. అయినా కొంచెం పక్కనుంచుకొని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కొంచెం షుగర్ సిరప్ వేసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేలా కలిపి రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మనము ఎంత స్మూత్గా కలిపితే లాస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం మన చేతికి అతుక్కోకుండా కలిపి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండేలా కలిపి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపి ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్గా చేసుకొని ఒక ముద్ద ఈ విధంగా తీసుకొని చపాతీ పీట తీసుకుని దానిలో చపాతీలా కొంచెం నెయ్యి వేసుకుంటూ చేత్తోనైనా లేకపోతే చపాతీ కర్రతో అయినా చపాతీలాగా పిండి వేసుకుంటూ చపాతీ వచ్చేలా చేసుకోవాలి. పిండి వేసుకుంటూ చేయడం వల్ల చపాతీ పీటకు అంటుకోకుండా వస్తాయి. తర్వాత ఆయిల్ రాసి ఈ విధంగా మీకు కావాల్సిన స్క్వేర్ షేప్ లేదా డైమండ్ షేప్లో అయినా చాక్తో కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఆయిల్ లేదా నెయ్యి రాసుకోవడం వల్ల ఈ విధంగా బిస్కెట్స్ సపరేట్గా చేతికి అతుక్కోకుండా వస్తాయి. ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం రెడీ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హాఫ్ బాయిల్ అయినాక సగం హీట్ అయినాక ఈ విధంగా బిస్కెట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేలా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కలుపుతూ ఈ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన ఆయిల్ వడిచే దానిలో వేసుకుంటే ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఇంకొంచెం పెద్ద డైమండ్స్గా చేసుకుంటే పెద్ద బిస్కెట్స్ వస్తాయి. అదే పిండిని ఈ విధంగా సాఫ్ట్గా చేసుకొని కొంచెం చిన్న ముద్దలుగా చేసుకొని 2 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసి అప్పాల్లాగా చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం మెత్తగా వస్తాయి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. గట్టిగా తినలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం పల్చగా రౌండ్ షేప్లో వచ్చేలా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా 3 రకాల బిస్కెట్లు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.